తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనుండగా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరం, ఉత్తర కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉందని వివరించారు. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు తెలిపారు. దక్షిణ కోస్తాకి వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పిన వారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో ఇచ్చాపురం, వరరామచంద్రాపురంలో 5, కొయ్యలగూడెంలో 4, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి వాయవ్య దిశలో 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అందువలన బెస్తవారు అప్రమత్తంగా ఉండాలి.